యోబు గ్రంథం 4వ అధ్యాయం చదువుదాం 1 నుంచి. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల ఆయనకు శ్రమ కలిగిన దినముల్లో ఉన్నాడు, చాలా దుఃఖముతో ఉన్నాడు, భరించలేని ఒక పరిస్థితి. యోబుకు వచ్చినంత శ్రమ భూమి మీద ఎవరికి రాలేదండి. నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? ఒకసారి ఆగుదాము. చూడండి, నేనే ఉన్నాను అనుకో, వాక్యం బోధిస్తున్నాను కదా. ఒకవేళ నాకు శ్రమ కలిగిందనుకో, మీరు విమర్శిస్తారా? ఒకవేళ అయ్యో వాళ్ళకి ఎందుకు అట్లా శ్రమ వచ్చింది, అట్లా ఎందుకు అయింది అని ఒక మనిషి మానవ ఆలోచన ప్రకారం వచ్చినప్పుడు విమర్శిస్తారు. చూడండి, చదవండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. ఏంటట? యోబట అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. ఏం చేసినాయట? నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగదా? ఎప్పుడట? ఇంత చేసిన తర్వాత ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. కలగదండి? ఎంతో మందిని బలపరిస్తే, ఎంతో మందికి చేయూతని ఇస్తే, తన శరీరంలో, తన కుటుంబంలో తనకు నష్టము జరిగితే బాధ, దుఃఖము కలగదా? మీరు చెప్పండి. కలిగింది. ఇంకా అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకున్నాము. ఏం చేసుకోవాలట? చూడండి, యథార్థముగా ఉన్నా, న్యాయముగా ఉన్నా, మంచి చేసిన కొన్నిసార్లు శ్రమలు, దుఃఖము, వేదన, పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఎందరికో చేయూతనిచ్చిన ప్రజలుగా ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చిన బాధను బట్టి మనము ధైర్యముగా ఉండాలి అని తన యొక్క స్నేహితుడు తను అంటున్నాడు. నీ భక్తి అంటే వేరే పరిస్థితులు ఎక్కడికి నువ్వు వెళ్ళకు, దేవునితో నువ్వు నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను యథార్థముగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, న్యాయముగా ఉన్నాను అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. అలాగనే నిన్ను అది ఆశీర్వదించాలి, అట్లనే నిన్ను బలపరచాలి, నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి, నీ జీవితము నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అలా ఒక స్నేహితుడు తనను ఓదార్చిన తర్వాత చూడండి, అనేక కష్టములు పడ్డాడు యోబు. కానీ ఒకానొక రోజు తన భక్తి, తన యథార్థత, తన నీతి, తన న్యాయం, తన ప్రజలందరినీ పోగొట్టుకుని కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న యోబుకు జరిగినది ఏంటంటే 2 ఆశీర్వాదం. పోగొట్టుకున్న దానికంటే కుమారులను కానీ, కుమార్తెలు కానీ, ఆస్తులు కానీ, మంచి భవిష్యత్తు కానీ 2 దేవుడు అతనికి ఇచ్చాడు. ఒకవేళ యథార్థముగా ఉండి శ్రమ పడుతున్న మీరు 2 ఆశీర్వాదం పొందబోతున్నారు. యేసు ప్రభు శ్రమ పొందింది ఎందుకంటే ప్రతి మానవాళి రక్షణ పొందాలి, నా ప్రజలందరూ సురక్షితముగా ఉండాలి, నా వారిని నేను కాపాడుకోవాలి అని ఆయన శ్రమ పొందాడు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో నువ్వు శ్రమ పొందితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి, నీ భక్తి నిన్ను ఓదార్చాలి. తర్వాత నీ దేవుని పట్ల నువ్వు బ్రతికిన యథార్థత నీకు 2 ఆశీర్వాదం తేబోతున్నది. నమ్మండి, ఎంత శ్రమ పడుతున్నారో మీకున్న యథార్థతను బట్టి, మీకున్న భక్తి జీవితాన్ని బట్టి 2 మేలు, క్షేమము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఘనత మీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, నీవు మరణానికి అప్పగించాలని తండ్రి ప్రజలందరూ కూడా నిన్ను ఆయుధములతో చీకట్లో ఒక దొంగలాగా నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నీతో ఉన్న ప్రజలను రక్షించి, అయ్యా వారిని పోనీయుడి, నేను మీ వెంట వస్తానని వారిని రక్షించినట్లుగా
తండ్రి మాకిచ్చిన ప్రతి వ్యక్తిని మేము కాపాడుకున్నట్లుగా తండ్రి, మేము కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు తండ్రి మేము మా యథార్థతను వదిలిపెట్టక మా భక్తి జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీవు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తావనే ఒక నిశ్చయిత మా జీవితంలో ఉండునట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యథార్థత వదిలిపెట్టక, దేవుని పాదాలు వదిలిపెట్టక నమ్మకముగా మేము నీతో నడిచినట్లుగా మీరు మాకు మీ యొక్క జ్ఞానమును, అభిషేకమును, కృపను ఇవ్వమని, విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.